యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన దివ్యమైన మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు సశరీరుగా సంచరిస్తున్న దినాలలో ఆయన తన శిష్యులను ఇద్దరిద్దరుగా ఆ ప్రాంతాలకు సేవ నిమిత్తం పరిచర్య నిమిత్తం వారు పంపుతూ ఉన్నప్పుడు వారితో చెప్పుచున్న మాట, ఇదిగో నేను మిమ్మును తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లుగా పంపుచున్నాను. మీరు వారి మధ్యలో పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటమైన హృదయము కలిగి ఉండండి అని ప్రభువు వారితో చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ దినాలలో తోడేళ్ల స్వభావం వంటి శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్నారు. వారు ప్రశ్నించే ప్రశ్నలు, వారు అడిగే వాటికి సమాధానం చెప్పలేక వారు రకరకాలుగా హింసించాలని అడ్డదిడ్డాల ప్రశ్నలు వేస్తూ ఎలాగైనా సరే వీళ్ళని చీల్చాలని తోడేళ్ల వలె ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యుల గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. తోడేళ్ల మధ్యలో మీరు వెళ్తున్నారు, జాగ్రత్త. చూడండి, తోడేళ్ళు, మరొకటి గొర్రెలు, మరొకటి పాములు, మరొకటి పావురము. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఈ 4 రకాల జీవులను తీసుకుని వచ్చాడు? ఈ పూట మనము 4 జీవులలో ఒక పక్షిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ పక్షి ఎవరికి పోల్చబడింది? పావురం. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు పావురానికి పోల్చాడు? పావురం వలె ఉండమంటున్నాడు. అర్థమవుతుందండి. దైవజనుడు యేసన్న గారు కూడా ఒక పాట రాశారు. పావురము వలె నీ సన్నిధిలో జీవించబిడచితివి, నా జీవం నీ కృపలో దాచుకునే పాటలు ఈ పదం. కనుక ఎందుకు దేవుడు పావురం వలె? అసలు ఈ పావురానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు ప్రస్తావించబడిన పక్షి, ఎన్నోసార్లు వ్రాయబడినటువంటి పక్షి. ఈ పావురానికి ఎందుకంత ప్రాధాన్యత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది, లేఖనాలు వ్రాయబడింది అంటే, పావురము పక్షులలో అన్నిటికంటే చాలా తెలివైన, అత్యంత తెలివి కలిగిన పక్షి. తెలివైన పక్షి ఏది? పావురం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, పావురాన్ని పూర్వ దినాలలో ఒక మెసెంజర్గా, యుద్ధ సమయాలలో రాజులకు వర్తమానాలను అందించడానికి, దండులో ఉన్న వారికి వర్తమానం అందించడానికి అనేక రకరకాలుగా ఈ పావురాన్ని ఎలా వాడుకున్నారు అంటే,
ఒక మెసేజ్ అందించడానికి వీలుగా చిన్న చీటీ ఒకటి రాసి దాని మీద ఆ మ్యాటర్ మొత్తం రాసేసి దాని కాలుకి చిన్న దారంతో కడితే చాలు, అది ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు అది అందించేది. ఈ విధంగా పావురాన్ని ఒక మెసేజ్ రూపంలో మెసెంజర్గా పావురం పనిచేసినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఈ పావురం యొక్క సాధారణ లక్షణాలు కొన్ని, ఆత్మీయ లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. మొదటిగా దాని సాధారణ లక్షణాలు ఏంటి, జనరల్గా దాని యొక్క లక్షణాలు ఏంటి? పావురము చాలా సాధువైన స్వభావం కలిగింది, సాధువైన స్వభావం. రెండవది, దాని స్వరము కూడా మనం చూసినట్లయితే అది మూలుగుతుంది తప్ప అరవదు, కేకలు వేయదు. మూడవది చూసినట్లయితే అది పరిశుద్ధత కలిగినది. ఏం కలిగినది? పరిశుద్ధత. మరొక విషయం ఏంటంటే శ్రేష్టమైన ఆహారాన్ని తింటుంది కానీ, కుళ్ళిపోయిన శవాలను కానీ, సచ్చిన పురుగులను కానీ, సచ్చినది కుళ్ళి కప్పు కొడుతుంది ఏది కూడా ముట్టదు. మరొక విషయాన్ని చూసినట్లయితే అది చనిపోయిన తర్వాత, దాని జటపక్షి చనిపోయిన తర్వాత మరలా జీవితంలో ఎన్నడూ వేరొక పావురముతో మరొక పావురముతో జత కట్టదు. నిష్కళంకమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా పావురం యొక్క శారీరకమైన సాధారణమైన స్వభావాలు ఉన్నాయి. అదే సమయంలో పావురం యొక్క మరొక కోణం అంటే ఆత్మ సంబంధమైన లక్షణాలు, ఆంతరంగిక స్వభావం చూసినట్లయితే ఇది చాలా లోతైన విషయాలు మనకు నేర్పిస్తుంది ఆధ్యాత్మికంగా. పావురము నిర్దోషత్వానికి గుర్తు, నిర్దోషత్వానికి గుర్తు, ప్రేమకు గుర్తు, శాంతికి గుర్తు, త్యాగానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు, సంఘానికి గుర్తు. దేవునికి స్తోత్రం. వింటున్నారు కదా? ఇవి పావురము సంఘానికి పోల్చబడింది, పావురము పరిశుద్ధాత్మకు పోల్చబడింది, పావురము త్యాగానికి పోల్చబడింది, పావురము శాంతికి పోల్చబడింది, పావురము ప్రేమకు పోల్చబడింది, పావురము నిర్దోషత్వానికి సమాధానములకు గుర్తుగా పోల్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొదటిగా యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో మొదటి మాట ఏమిటంటే పావురము వలె నిష్కపటులై ఉండుడి అని తన శిష్యులతో చెప్పిన సందర్భం ఎక్కడ చెప్పాను? శాస్త్రులు పరిసయ్యులు తోడేళ్ల వలె సంచరిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే గొర్రె చర్మం కప్పుకొని వస్తున్నారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అటువంటి ప్రజల మధ్యలోనికి మీరు వెళుతున్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ వాక్య భాగంలో మనం నిరంతరము తోడేళ్ల మధ్యలో ఉన్నాం. తోడేలు చీల్చున్నట్టుది, గాయపరిచేది, చంపి తినేసేది. ఈ రోజున అనేక మంది మనకు తోడేళ్ల స్వభావం కలిగిన మనుషులు అణువణువున ప్రతి చోట ప్రతి స్థలంలో ప్రతి స్థలంలో ఉన్నారు. కనుక వారి మధ్యలో దేవుడు మనల్ని ఎలా పెట్టాడంటే గొర్రె పిల్ల వలె పెట్టాడు, పావురము వలె పెట్టాడు. కనుక మనం పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటమైన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు శ్రేష్ఠ జీవితము చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కపటము అనేది దేని సూచిస్తుందంటే హృదయ స్థితిని సూచిస్తుంది. కపటము లేని వారే అంటే మనస్సులో కపటము లేని వారే, హృదయములో కపటము లేని వారే నిర్దోషమైన జీవితం చేయాలని, నిర్దోషమైన జీవితానికి గుర్తు
గుర్తుగా, నిర్దోషత్వానికి, కపటము లేని జీవితం నిర్దోషత్వానికి గుర్తుగా మన యొక్క హృదయ స్థితి సరిగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పావురము వలె చూడండి, ఏ పక్షికైనా, ఏ జంతువుకైనా, ఏ జీవికైనా, మనిషికైనా, ప్రతి జీవికి చేదు కట్టు అనేది ఒకటి ఉంటుంది, చేదు స్వభావం. కానీ పావురానికి చేదు కట్టు ఉండదు, చేదు స్వభావం ఉండదు. అది పరిశుద్ధమైనది, దానిలో ఎప్పుడూ కూడా చేదు కట్టు అనేది తగలదు. మరి దేవుడు దాన్ని ప్రత్యేకమైన దానిగా అలా ఎలా నిర్మించాడో ఈ రోజుకి మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. కనుక హృదయంలో కపటము లేని వారే, మనస్సులో కపటము లేని వారే, మాటలలో కపటము లేని వారే, జీవితంలో కపటము లేని వారే, నిర్దోషమైన జీవితాన్ని చేయువారే పావురము వంటి జీవితమును చేయుచున్నవారు. కనుక లోపల ఒకటి, బయటకు ఒకటి మాట్లాడేవారు కపట హృదయులు. లోపల ఒకటి దాచుకొని బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. బయటికి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అందరికీ వందనాలు చెప్తారు. పక్కకి వెళ్ళి అంటారు, ఆ అబ్బాయి ఎలాంటాడో నీకు తెలుసా, ఆ అమ్మాయి ఎలాంటో నీకు తెలుసా, వాళ్ళ జీవితం నీకు తెలుసా, నాకు ఎప్పటి నుంచో వాడు తెలుసు, నీకు ఇప్పుడే తెలుసు, వాళ్ళ పుట్టుపూర్వతలు నాకు తెలుసు అని వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం ఆత్మలో కపటము కలిగిన వారు చేసే పని. కపటము లేని వారు వాటిని ఎత్తరు, వాటిని గురించి ఆలోచించరు, తలచరు. అవి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మర్చిపోతారు. వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతారు, నిర్జీవమైన వాటిని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మలో కపటము కలిగిన వారు ఎంత క్రూరంగా ఉంటారో కొన్ని ఉదాహరణలు తెలియజేస్తారు. చూడండి, ఒక తండ్రికి 13 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 13 మంది పిల్లలు. అందులో 12 మంది మగ పిల్లలు, ఒకగానొక్క ఆడపిల్ల. ఈ ఆడపిల్ల వాళ్ళ యొక్క అన్నల చేతుల్లో ఎదుగుతూ, ఆలనా పాలన చూసుకుంటూ, తల్లిదండ్రులు అన్నల చేతిలో అల్లారుతుగా చక్కగా పంచబడుతూ వస్తూ ఉంది ఈ యొక్క ఆడపిల్ల. అయితే ఒక రోజు వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లకు ఒక ఆశ కలిగింది, నేను ఊరు చూడాలి. నేను చూడాలి, ఊరు చూడాలి. చిన్నప్పుడు పిల్లలు చూడండి, ఇంట్లో ఉండమంటే ఉంటారు బుద్ధిగా. టీవీ చూస్తూ ఉండండి, మేము ఎప్పుడు వచ్చేస్తామంటే టీవీ చూసుకుని ఇంట్లో ఉంటారు. బజార్కి వచ్చేస్తామంటే ఉంటారు. అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, నేను వస్తాను, నేను కూడా చూస్తాను అని ప్రారంభిస్తాను. అలాగే ఈ యొక్క పిల్ల కూడా ఊరు చూడాలి అని అనుకుంది. తన మనస్సులో ఎవరికి చెప్పకుండానే తను ఊరు దాటింది. ఊరు దాటి ఊరు కాని ఊరు వెళ్ళి అక్కడ సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక దుష్టుడు, దుర్మార్గుడు ఆమెను చూసి మోహించి ఆమెను పాడు చేసేసాడు. ఆమె జీవితం చిరిగిపోయింది. అప్పుడు ఆమె ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూడా తన అన్నలకు, తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అప్పుడు వాళ్ళేమన్నారంటే, సరే నెమ్మదించండి, మనం ఏ విధంగా చేతనైనా సమాధానంగా ఈ సమస్యను పరిష్కరిద్దామని తండ్రి చెప్తా ఉంటే, వాడు అలా కాదు, వాడు అంతు తేల్చాల్సిందే, వాడు చంపాల్సిందే అని వెనువీగుతా ఉన్నారు వీళ్ళు. మొత్తం మీద తండ్రి చెప్పాడు, ఇదిగో మనం కొంచెం నెమ్మదిద్దాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం అనుకునే లోపే అట్నుంచి ఒక కబురు వచ్చింది. ఏమైనా కబురు అంటే, ఇదిగో మా అబ్బాయి కూడా మీ అమ్మాయిని ప్రేమించాడు, కాబట్టి ఆమె ఎందుకు ఇష్టపడుతున్నాడు కనుక వారికి వివాహం చేద్దాం, మీకు ఇష్టమైతే మీరు సమ్మతిస్తే వివాహం చేద్దాం అని చెప్తే, ఈ తండ్రి యాకోబు ఏమని చెప్పాడు తెలుసునా, అలాగైతే మాకు ఒక నియమం ఉంది, మాకు ఒక ఆచారం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది, మేము అనుసరిస్తున్న నిబంధన ప్రకారము, మా ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయబడాలి. ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడకుండా మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు దానికి కూడా ఒప్పుకొని, సరే సున్నతి చేసుకుంటాం, ఏ విధంగా చేతనైనా మీరు ఒకటి కావాలి అని కపటముతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కపటముతో వీళ్ళ యొక్క పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సున్నతి చేసుకున్న రోజు మధ్యరాత్రిలో వీళ్ళు ఏం చేశారు తెలిసిన, ఎవరు వాళ్ళు? 2 ఉన్నారు.
మంచి పనికి కూడగట్టుకొని కానీ చెడు పనికి కూడగట్టుకొని పరిగెత్తే గుంపు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. మంచి మాట్లాడడానికి, మంచి విషయాల మీద స్వరమెత్తడానికి, గళమెత్తడానికి చేత కాదు, కానీ అనవసరమైన వాటి మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, వ్యర్థమైన వాటిని పట్టుకొని వేలాడేవారు, అనవసరమైన వాటిని ఇంకా తీగలాగి పెద్దదిగా చేసేవాళ్ళు, రాధాంతం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, ఎక్కడ చూసినా మనకు సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వారు మనకు తటస్థిస్తూనే ఉంటారు. అనవసరమైన చిన్నదాన్ని ఇదంతా చూడండి, గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లుగా చిన్న విషయాన్ని రాసి రాసి రంపాన పెట్టేవాళ్ళు చాలా మంది అనవసర విషయాలకు, చెడు పనులకు, వ్యర్థమైన వాటికి కూడగట్టుకుని వచ్చేవారు ఉంటారు. అలాంటి వారే వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు ఎలాంటి వారు దేవుని వాక్యం చెప్తుందంటే 49వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. తన తండ్రి యాకోబు మరణపరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, పడక మీద ఉన్నప్పుడు తన కుమారులను పిలిచి వారి స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్వభావంతో పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మనం కూడా చదువుకునే లేఖన భాగంలో ప్రభు ఎలా ఉండమని చెప్తున్నాడు. ఒక గొర్రెను చూపించాడు, తోడేను చూపించాడు, పామును చూపించాడు, పావురాన్ని చూపించాడు. చూపించి ఎలా ఉండమని చెప్తున్నాడు. పావురము వలె నిష్కపటులై ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం కూడా చాలాసార్లు కోపం వచ్చినప్పుడు అటగాడిదా అంటాం. అటగాడిదా అంటున్నప్పుడు వాడు నిజంగా గాడిదా? అవును అంటే ఆ లక్షణాలు అతనిలో కనబడుతున్నాయి అని అర్థం. అలాగే దేవుడు కూడా ఈ విధమైన స్వభావం కలిగి ఉండండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తండ్రి కూడా తన బిడ్డల గురించి మాట్లాడుతూ వారి యొక్క స్థితిగతులను వివరిస్తూ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు కట్ల పాములే ఉన్నావు, దానిలో కట్ల పాములాగా ఉన్నావు అని ఒకరి గురించి. మరొకరి గురించి ఏమన్నాడంటే, ఇదిగో నీవు బలమైన గార్ధగోలాగా ఉన్నావు, రెండు దొడ్ల మధ్యలో పడుకునే బలమైన గార్ధగోలాగా ఉన్నావు అని ఒకరి గురించి. ఒకరినేమో నువ్వు ఆడుసు మువ్వలే ఉన్నావు అని ఒకరి గురించి. ఒకరి గురించేమో నువ్వు చీల్చుబట్టి తోడేలు, ఉదయం ముందు ఎర్రని తిని సాయంకాలం దోపుడు పంచుకునే నువ్వు చీల్చుబట్టి తోడేలు వలే ఉన్నావు అని ఒక్కొక్కరిని గురించి చెప్తూ, ఇదిగో నీవైతే నీళ్ళ వలె చెంచరుడివి అని ఒకరి గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఒకరి గురించి మాత్రం ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నీవైతే ఒక చెట్టు వలె ఉన్నావు అంటూ, ఇదిగో ఫలభరితమైన ఫలించని కొమ్మగా నీవు ఉన్నావు, నీవు గోడల మీదకి ఎక్కి వ్యాపించే చెట్టుగా ఉన్నావు అని ఒకరి గురించి మాత్రమే చెప్పాడు. మిగతా వారందరి గురించి నెగిటివ్గానే చెప్పాడు. అయితే ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో చూడండి, 49వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండం చదవండి. షిమ్యోను లేవి అనువారు ఎవరంట? వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు. వారికి కోపం వచ్చి మనుషులు ఏం చేశారండి? చంపేశారు. తమ స్వేచ్ఛ చేత ఎత్తుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. వారు శపించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. తన కుమారులతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒక తండ్రి, ఒక తల్లి తన బిడ్డను చూసి, నువ్వు శపించబడిన వాడురా, నువ్వు శాపగ్రస్తుడు, నువ్వు శపించబడతావు అని అంటే అంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకొకటి ఉండదు. సాక్షాత్తు తండ్రి తన కుమారుడు అంటున్నాడు, వారు శపించబడిన వారు. ఎందుకు వారు శపించబడిన వారు అన్నాడంటే,
పైన వారు చేస్తున్న పనులు చెప్పాడు. ఏం చేశారంటే వాళ్ళు చాలా స్పష్టంగా రాయబడింది. వారు ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టారు, కోపం వచ్చి మనుషులను చంపారు. ఎవరి జీవితంలో అయితే కోపం సుఖ నివాసం చేస్తుందో వారు ఈ కోపకు చెందినవారు, ఈ సంఘముతో కలుసుకున్నవారు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, కోపపరుడు గాని పాపము చేయకుడి. ఇంకా దేవుని వాక్యం అంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా దేవుని వాక్యం అంటుంది, మీరు మాట్లాడుటకు నిదానించువారును వినుటకు వేగిరిపడువారునే ఉండాలని చెప్తూ దేవుని వాక్యం అంటున్న మాట తెలుసిన, ఇదిగో సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కనుక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వీరు స్వేచ్ఛ చేత వారికి ఉన్న స్వతంత్రాన్ని బట్టి భయంకరమైన కోపం, వేంద్రమైన కోపం అని రాయబడింది. మిగుటమైన కోపం వారికి వచ్చింది. వారు ఏం చేశారంట? మనుషులు చంపారు. వారి చేతిలో ఏమున్నాయి? బలమైన ఆయుధాలు. వారి ఆయుధముల చేత మనుషులు చంపుతూ వెళ్ళారు. ఈ రోజున అనేక మంది వారికి ఉన్న స్వేచ్ఛ వలన, స్వేచ్ఛ చేత ఇష్టానుసారంగా పాకుము లాంటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. లేదా తల్లిని చూడకుండా, తండ్రిని చూడకుండా, కన్న తల్లిని పట్టుకొని ఎంత మాటలు పడితే అంత మాటలు, జన్మనిచ్చిన తండ్రి అని చూడకుండా తండ్రిని పట్టుకొని ఎంత మాటలు బట్టి అంత మాటలు మాట్లాడే ఈ తరంలో మనం ఉన్నాం. అర్థమవుతుందండి? దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది. ఏమని చెప్తుంది? సామెతల 30వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ఇదిగో ఈ తరం వారు తమ మాలిన్యం నుండి కడగబడక తమ దృష్టికి తామే నీతివంతులు అనుకొని కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఈ తరము వారు తమ తండ్రిని దూషించుచు తల్లిని అపహాస్యము చేయించు ఉన్నారట. ఏం చేస్తున్నారట? తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అర్థమవుతుందండి? అంటే శాపగ్రస్తమైన తరం ఇది. దేవుని వాక్యం రాయబడింది అదే అధ్యాయంలో, తల్లిదండ్రుల మాటకు విధేయులు కాని వారి కన్నులు లోయ కాపులు పీకును. కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి. జీవితాన్ని ప్రభుకి సార్థకంగా మార్చుకోవాలి. లోపల కపటము కలిగిన హృదయం ఉండకూడదు, నిష్కళంకమైన హృదయం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం. పగవాడు పెదవులతో మాయను చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడతాడు కానీ వాని మాటలు నమ్మవద్దు. వాని హృదయములో 7 హేయమైన విషయాలు ఉన్నాయట. చాలు, అర్థమవుతుందండి? 7 హేయమైన కార్యాలు మనసులో పెట్టుకొని పైగా మాట్లాడుతున్నాడంట, ప్రేమగా మాట్లాడతాడు. వాడు ఎవడంట? పగ. దేవుని వాక్యం అంటుంది, పగవాడు పెదవులతో మాయ మాటలు మాట్లాడుతూ మాయలు చేసి అంటారు చూడండి, మసిపూసి మారడికాయ చేశారు కానీ మసిపూసిన మాటలు మాట్లాడి అంతరంగంలో కపటము దాచుకుంటాడట. అంతరంగంలో ఏం దాచుకుంటాడు? కపటం. దేవుని వాక్యంలో మరొక మాట కూడా రాయబడింది, మూర్ఖుని హృదయంలో పాపం ఏం చేస్తాడ? సుఖ నివాసం చేస్తాడు. అవకాశం దొరికినప్పుడు అది బుసలు కొడుతూ పైకి వస్తుంది, సుఖ నివాసం చేస్తుంది మూర్ఖుడి హృదయంలో. వాడి కోపం, అందుకనే సామెత ఉంది కదా, తన కోపమే తనకు
శత్రువు. కనుక తన కోపమే తనకు భయంకరమైన శత్రువుగా మారుతుంది. పగవాడు, అంతరంగంలో పగబెట్టుకునేవాడు, ఎప్పుడో జరిగిన విషయాలు మాట్లాడేవారు, ఏనాడో అయిపోయిన విషయాలు మరలా 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 వాటిని జ్ఞప్తికి తెస్తూనే ఉంటారు. దేవుడు మాకు ఏం చెప్తుంది? పూర్వకాల సంగతులు తలంచుకునవద్దు, మునుపటి వాటిని తలంచుకునవద్దు, యోచించవద్దు. ఇదిగో నేను ఇప్పుడే నూతన క్రియ చేయబోతున్నాను. నేను దేవుడిని జీవితం నూతన క్రియ చేయాలంటే వెనక జరిగిన సంగతులు మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. వాటినే తలపోసుకుంటూ, వాటినే మాట్లాడుతూ, వాటిని గురించి ధ్యానం చేస్తూ ఉండకూడదు. ఈరోజు నా జీవితంలో కపటము కలిగి జీవించకూడదు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఈ రోజున దేవుని చేత నువ్వు నిర్దోషివి, కపటము లేని వ్యక్తివి అని అనబడు ప్రవర్తన నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో కపటము మనసులో దాచుకొని పైకి నటిస్తూ మందిరానికి వచ్చి వందనాలు బ్రదర్, వందనాలు పాస్టర్ గారు వందనాలండి అని మాట్లాడుతున్నావా? బయటకు పోయి రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా చెప్పుకుంటూ నీ జీవితాన్ని అదో పాతాలని నీకు తెలియకుండానే సాతాను నీ చుచ్చు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్న సంగతి నీకు అర్థం కావడం లేదు. ఈ రోజున సాతాను చేతులు చిక్కుకొనవద్దు. అపవాది చేత నువ్వు బంధించబడ్డా అపవాదిని నాశనం చేసే వరకు నిద్రపోడు. వాటి జీవితాన్ని కుక్కలు చిప్పి స్ట్రాక్ వలే చేస్తాడు. వాటి మాటలు మొదటి మాయలో పడి తీయగా ఉంటాయి. ఏదైనా ఒక చెడు వ్యసనం, ఏదైనా ఒక చెడు మాట, ఏదైనా ఒక చెడు తలంపు, ఎవరైనా ఒక చెడు ఆలోచన ఇచ్చేటప్పుడు ఎలా తెలుసునా? తీపిగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. మంచి మాట చెప్పావు అన్నట్లు ఉంటుంది, నన్ను అర్థం చేసుకుని నువ్వే అన్నట్లు ఉంటుంది. సాతాను పలు రకాలుగా పలు విధాలుగా నీ దగ్గరికి వస్తాడు. వాడు నాశనం చేయడానికి వస్తాడు, నిన్ను పాడు చేయడానికి వస్తాడు, నీ బ్రతుకుని ఈడ్చడానికి, రోడ్డుని ఈడ్చడానికి వస్తాడు. కనుక నువ్వు జాగ్రత్త పడు, మెళకువ కలిగి ఉండు. ఆత్మలో శత్రువుని ఎదిరించడానికి ప్రార్థనా జీవితాన్ని ఆయుధంగా ధరించుకొని ప్రభు కొరకు నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శత్రువు ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో తెలీదు. ఏదైనా తోటలోనికి సర్పము రూపంలో వచ్చాడు, ఆదమ వాళ్ళ దగ్గరికి, యోసేపు దగ్గరికి పోతీఫరు భార్య రూపంలో వచ్చాడు, సంసోను దగ్గరికి దెలీలా రూపంలో వచ్చాడు. కొత్త నిబంధన యేసు ప్రభు దగ్గరికి ఆయన అరణ్యంలో ఆకలి కలిగి ఉంటే ఆయన దగ్గరికి వచ్చాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు వెళ్తే రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించి ఈ రొట్టెలను తిను. శోధించడానికి శోధకుడు వస్తాడు. ఎవరు ఏ రూపంలో దగ్గరికి వచ్చి తీయని మాటలు మాట్లాడినా, వారిని గుర్తుపట్టకపోతే, వారి మాయా మాటలను పడిపోతే, వారు లోపల పగ పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడతారు. కనుక నీ వారిలో వారి యొక్క విషయాలను పడిపోతే జీవితం నష్టపోతావు. గుర్తుంచుకో, దేవుని వాక్యం అంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. యేసు ప్రభు దగ్గరికి ఒక శిష్యుడు మరొక వ్యక్తిని తీసుకువచ్చాడు. అతని పేరు నతానియేలు. ఏం పేరు? నతానియేలు. నతానియేలు గురించి యేసు క్రీస్తు ప్రభు సెలవించిన సాక్ష్యం చెప్పిన మాట ఏమో తెలుసునా? అంటే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త ఒక వ్యక్తిని గురించి, ఆ వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తి రాగానే అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే. ప్రభు చెప్తున్నారు అతని గురించి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఏ కపటము ఇతని యందు ఏ కపటము లేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 47వ వచనం. ఇట్లాంటి ధన్యకరమైన సాక్ష్యాన్ని మనం పొందగలమా? మన గురించి మన తండ్రి చెప్పగలడా? నీ గురించి నీ సంఘంలో ఉన్న నీ సేవకుడు చెప్పగలడా? ఓ విశ్వాసి, నిన్ను గురించి నీ ఆత్మీయ తల్లి
సేవకురాలు చెప్పగలదా? మరణ విశ్వాస నమ్మకమైన పెట్టండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మకస్తురాలు, కపటము లేని. అరిసే కుక్క చెప్పాలి, కరవదు. కరిసే కుక్క అరవదు. కొంతమంది లొల్లడ మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు బోళ మనుషులు, ఏం దాచుకోరు మనసులో. ఏదైనా ఉంటే అక్కడే అడిగేయాలి, కడిగేయాలి. అది వాళ్ళ మనస్తత్వం. ఆ మనిషి దుమ్ము తులిపేయాలి, అడిగేయాలి, కడిగేయాలి అనుకుంటారు. వస్తారు, అడుగుతారు, 10 మందిలో సరే కడిగేస్తారు, వదిలేస్తారు, ఇక అంతా మర్చిపోతారు. కానీ కొంతమంది ఉంటారు, ఒలకరు పలకరు, అవునంటారు కాదంటారు, మంచి అంటారు చెడు అంటారు, మౌనంగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళతో అతను పెద్ద తలనొప్పి. వాళ్ళే చాలా ప్రమాదకరమైన మనుషులు. అర్థమవుతుందండి? ఆత్మలో కపటము లేనివాడు అని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు నతానేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన సాక్ష్యం పొందాలి. ఏమని సాక్ష్యం పొందాలి? కపటము లేని వ్యక్తిని అని సాక్ష్యం పొందాలి. మరి మన జీవితాల్లో కపటము లేని వ్యక్తులుగా, పావురము వలె నిష్కలంకురాలుగా మనం నిలబడాలి ప్రభు ఎదుటంటే మనం ఏం చేస్తే దేవుని నిష్కలంకమైన భక్తి జీవితాన్ని చేయగలం? చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 32వ అధ్యాయము 2వ వచనం చదవండి. 32:2. ఇప్పుడు 24:3-4 వచనం చదవండి. 24వ అధ్యాయం కీర్తన గ్రంథం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? చూడండి, 2 ప్రశ్నలు వేశాడు. ఒకటేంటి? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ వేశాడు, ప్రశ్నిస్తున్నాడు. రెండవది, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? మరణ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, చదవండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా చేత ఆశీర్వాదము పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలి అనుకుంటే, నీవు నిర్దోషిగా ఎంచబడాలనుకుంటే, కపటము లేని వ్యక్తిగా ఉండాలనుకుంటే 3 పనులు చేయాలి. 3 కాదు, 5 పనులు చేయాలి. మొదట 3 చూద్దాం, వరుసగా చూద్దాం. ఒకటి ఏంటంట? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదు? మనస్సు పెట్టకూడదు. కొంతమంది, చాలా మంది జీవితాల్లో పొద్దున లేసిన మొదలుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటారు, వ్యర్థమైన విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అవి అతికి రావు, కొద్దికి రావు, దేనికి పనికిరాని విషయాలు, వ్యర్థమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అంటారు చూడండి. అలాగే వృధాగా మాట్లాడుకుంటూ వ్యర్థమైన మాటలు. తర్వాత ఊరికనే పొద్దున్న రెడీ అయిపోయి వెళ్ళిపోవడం బజార్కి. ఎందుకో? అన్నీ ఫ్రీయే కదా, ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా, కనుక ఫ్రీ బస్సు ఎక్కడం, చిన్న వస్తువులు కూడా గుంటూరు పోవడం, అక్కడ తిరగడం, సాయంత్రం దాకా రావడం. ఎందుకు వచ్చారంటే ఆమెదో వస్తువు కొనుక్కుంటుంది, ఆమె తోడు నలుగురు వచ్చారు. అర్థమవుతుందా? వ్యర్థముగా తిరగడం, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం, ఊరికే జస్ట్ 2 పాటలు విన్నాం అని చెప్పి టీవీ ఆన్ చేస్తారా? ఇక అంతే, టీవీ కత్తుకుపోయి పనులన్నీ మర్చిపోతారు. టీవీ కత్తుకుపోయి పనులన్నీ మర్చిపోతారు. స్టవ్ మీద ఏం పెట్టారో మర్చిపోతారు, బకెట్లో ఏం నానబెట్టారో మర్చిపోతారు, బట్టలు నానబెట్టే సంగతి కూడా గుర్తుంటుంది, అన్నీ మర్చిపోతారు. అర్థమవుతుందండి? జస్ట్ ఊరికనే రాత్రి పడుకునే ముందు 2 దేవుని వాక్యాలు విన్నాం అని చెప్పి తీస్తారు సెల్ ఫోన్, మధ్యరాత్రి 2 అవుతుంది.
ఎంత అవుతుంది? 2 అవుతుంది. నిద్ర పట్టక, ఉదయకాలం మెలకు రాక, ఒకవేళ లేజినెస్గా, బలహీనతగా, అనారోగ్యంతో, నిద్ర చాలక, బద్ధకంగా ఆ రోజంతా పనులన్నీ బద్ధకంగానే చేస్తారు. ఎందుకంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడం వలన. గుర్తుపెట్టుకోండి, నీకు అవసరమైనవి ఉన్నాయి, అవసరమైనవి చూడు, అవసరమైన విషయాలు నేర్చుకో, అవసరమైన వాటిని మాత్రమే సమయానుకూలంగా ఒక టైం పెట్టుకుని చూడు. కానీ వ్యర్థమైన అన్నీ స్క్రోల్ చేస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటే సమయం వేస్ట్ అయిపోతుంది. కనుక వ్యర్థమైన దాని యందు మొట్టమొదటిగా కనుక మనసు పెట్టవద్దు. అంటే నువ్వు నిష్కళంకమైన, నిర్దోషమైన శ్రేష్ఠ జీవితాన్ని ప్రభు కొరకు పావురము వలె ఆయన సన్నిధిలో చేయాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టద్దు. రెండవది చెప్తున్నా చూడండి, కపటముగా ప్రమాణము చేయలేవు. చాలా మంది కపటముగా ప్రమాణం చేస్తారు. నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, ఇదిగో నేను ఇది దేవుడికి ఇది చేస్తాను. ప్రమాణాలు అన్ని దొంగ ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? దేవునితో ప్రమాణాలు చేస్తుంటారు, మనుషులతో ప్రమాణాలు చేస్తుంటారు, తెలిసిన వాళ్ళతో ప్రమాణాలు చేస్తుంటారు. ప్రతిదానికి ప్రమాణం 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 ప్రమాణం. వ్యర్థమైన ప్రమాణాలు చేయటం. అర్థమవుతుందండి? దేవుని వాక్యం కపటముగా ప్రమాణము చేయక. కపటమైన ప్రమాణాలు చేసి నష్టపోతాం. అనవసరం ఊరికిన ప్రమాణాలు చేయొద్దు. నేను ఇక మీద ఇలాగే ఉంటాను, మాట వద్దు, నా మాట నమ్ము, నా మాట ఇదిగో ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల మీద ఒట్టు, ఇదిగో దాని మీద ఒట్టు, దీని మీద ఒట్టు అని ఒట్టులేస్తూ ఉంటాను. కపటముగా ప్రమాణము చేయకయు. అదవుతుందని ఎన్నెన్ని వాటికి మనం ప్రమాణం చేస్తుంటాం. మధ్యవర్తులుగా ఎవరికి డబ్బులు కావాల్సి వస్తే మధ్యవర్తులుగా ఉండి మనం నేను వాళ్ళ దానికి నేను పూచి అని చెప్పి మధ్యవర్తులుగా ఉండి ప్రమాణం చేస్తాం. అది అంత ప్రమాదకరము, అంత భయంకరమైన పరిస్థితి. ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి ఏది ఇప్పించకండి. అర్థమవుతుందా? వాళ్ళు కట్టకపోతే నీ నెత్తిమే పడుతుంది. కనుక కపటముగా ప్రమాణము చేయకయు. ఏదో ఆశించి ప్రమాణము చేయకయు. మనసులో ఇంకొకటి పెట్టుకొని ప్రమాణము చేయకయు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మూడవదండి, నిర్దోషమైన చేతులు. అంటే పవిత్రమైన హృదయం, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. చూసారండి, చేతులు ఎలా ఉండాలంట? పవిత్రముగా ఉండాలి. హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయము, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. చాలా మంది చేతుల్లో పాపం, హృదయమేమో కల్మషం, అపవిత్రత, పాపం, దుర్మార్గత, దుష్టత్వం, లోభత్వం, అవన్నీ కూడా హృదయంలో అనేకమైన చెడ్డ వాటిని పెట్టుకొని ప్రమాణం చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చి ఆరాధిస్తూ ఉంటారు. హృదయం మారకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏంటి ప్రయోజనం? చూడండి, కాకరకాయనంట ఎన్ని నదుల్లో ముంచినా కాకరకాయలు చేరిపోతుందండి. పోతుందా? ఒకడు ఊరికి వెళ్తా ఉంటే, పుణ్య నదులు తిరుగుతానికి వెళ్తా ఉంటే తన పక్కన ఇంటి వెళ్తాడంట, ఇదిగోండి నేను మీకు ఒక వస్తువు ఇస్తాను, మీరు దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఏ నదిలో మునిగితే ఆ నదిలో దీన్ని కూడా ముంచండి అన్నాడంట. సరే, ఏదో ఒక మూటలే ఆయన పాప ప్రక్షాళన కొరకు ఇచ్చాడని చెప్పి తీసుకుని దాన్ని విప్పలేదు, ఎక్కడ చూడలేదు, ముంచి 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 తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఏమంటే ఎంతకి మీరు ఇచ్చిన మూట ఏంటి చూడొచ్చా అన్నారు. చూడొచ్చాడని చెప్పి దాన్ని ఇప్పాడండి. ఇప్పుతుంది ఏంటి? కాకరకాయ. ఏ నదిలో మునిగినా దాని స్వభావం తొలగిపోయిందండి, తొలగిపోదా. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నీ స్వభావం మార్చబడకుండా, నీ బుద్ధి మారకుండా, నీ హృదయం మారకుండా, నీ మనస్సు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీ చూపులు మారకుండా, నీ నోటి మాటలు మారకుండా నువ్వు ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే, 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 వ్యర్థమే. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏమని మాట్లాడుతుంది? శుద్ధ హృదయము, నిర్దోషమైన చేతులు గలవాడు. ఇప్పుడు నీ జీవితంలో నిర్దోషమైన జీవితం చేయాలంటే ఈ మూడిటితో పాటు
మరో 2 ఉన్నాయి. అవి కూడా చేస్తే అప్పుడు నీ జీవితం ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు నీ జీవితం పరిపూర్ణతలోకి వస్తుంది, పరిశుద్ధతలో నిలబడతావు. దేవుడు నిన్ను నిర్దోషి అని, ఆత్మలో కపటము లేనివాడు అని నతానేలు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలడు. ఆ 2 కూడా చూద్దామా? చూడండి, అదే అధ్యాయంలో 32వ అధ్యాయం 24వ అధ్యాయము 3-4 వచనాలు. 24వ అధ్యాయం కీర్తన గ్రంథం 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? చాలు. అంటే చాలా మంది జీవితాల్లో దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో మార్పు లేదు. అందుకే చెప్తున్నాడు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు వెళతారు. దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటానే ఉంటారు సంవత్సరాల తరబడి. ఎంతమంది దైవజనులు మీ నెత్తిమ చేయబెట్టారండి? ఎంతమంది దైవజనుల దగ్గర మీరు తల వంచి ప్రార్థన చేయించుకున్నారు? మరి మీ మనసు మారిందా? మీ నడక మారిందా? మీ మాట మారిందా? మీ చూపు మారిందా? నీ హృదయం మారిందా? నీ హృదయం యొక్క తలంపులు మార్చబడ్డాయా? దేవుని వాక్యం అంటుంది, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? నీవు స్థిరముగా దేవుని సన్నిధిలో నిలబడగల వ్యక్తివైతే ఆయన పరిశుద్ధ స్థలములోనికి మాటి మాటికి నువ్వు సమీపించుచు ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు ప్రార్థించేసే కృపను పొందుకుంటే నీ జీవితంలో దోషములను దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. అపవిత్రతను కొట్టివేస్తాడు, పాపమును కొట్టివేస్తాడు. నీవు జయించలేని వాటిని దేవుడు నీ పక్షముందుండి నీలో కార్యసాధకము చేసే తన క్రియాశక్తిని నీలోనికి పంపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసునా? ఇంద్రియ నిగ్రహించగల శక్తి. నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను, నీ అవయవాలను నిగ్రహించగల శక్తి పరిశుద్ధాత్మునికి ఉంది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నీ శరీర అవయవాలన్నిటినీ కూడా తన కంట్రోల్ తీసుకుంటాడు, తన స్వాధీనంలో తీసేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు మనం చంపడానికి కావలసిన శక్తి పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్ముడే చావునకు లోనైన ఈ శరీరమును క్రీస్తు యేసు యొక్క ఆత్మ చేత జీవింపచేయగలడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆత్మ అక్షరము చొప్పును ఆత్మయే జీవింపచేసే పరిశుద్ధాత్ముడు, బలహీనతలో బలమిచ్చే పరిశుద్ధాత్ముడు, నిన్ను వెలిగించే పరిశుద్ధాత్ముడు, జ్వాల వలె నీ మీదకు దిగి వచ్చే అగ్ని అభిషేకం నువ్వు పొందుట కొరకు కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన మందిరానికి వెళ్ళాలి. ఆయనను అడగాలి, ప్రభువా నన్ను నింపు తండ్రి, నీ బలమైన అభిషేకంతో నన్ను నింపు. శరీర కోరికలను, శరీర ఇచ్చలను, శరీర సంబంధమైన వాంఛలను జయించగల శక్తి గల అభిషేకం నాకు అనుగ్రహించు అని దేవుని అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడు తన అభిషేకాన్ని, తన శక్తిని. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతావో, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి తన పని జరిగిస్తాడు. నీ పక్షముగా ఆయన పరిచయం ప్రారంభిస్తాడు. నువ్వు నిద్రపోతున్నా నీ మెదడు పనిచేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇది సైన్స్. నువ్వు నిద్రపోతున్నా నీ మెదడు పనిచేస్తుంది, నీ గుండె ఆగదు. నీవు ప్రశాంతంగా దేవుని నమ్ముకొని ఉన్నా
నీ పక్షముగా పరిశుద్ధాత్ముడు కదలాడుతూ ఉంటాడు, మెదులుతూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు, ఆయన మూలుగుతూ ఉంటాడు, ఆయన పని ప్రారంభించి జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఈ గడవ దినాల్లో ఎక్కువగా దేవుని యొద్దకు నీవు పరిశుద్ధాత్మను పొందాలి అంటే ఇదిగో ఆ పరిశుద్ధాత్ముడే నీ మీద ముద్ర వేస్తాడు. ఏమని తెలుసునా? ఇదిగో వీరు దేవుని ముద్ర కలిగిన జనులు, వీళ్లకు హాని చేయవద్దు అని దేవుడు తన ముద్ర వేస్తాడట. 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి సాతాను ముద్ర, 2 దేవుని ముద్ర. కనుక దేవుని ముద్ర నీ మీద ఉండాలంటే నువ్వు పదే 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 సమీపించాలి, వేడుకోవాలి, గోసాడాలి, నిలబడాలి, అర్చించాలి, అడగాలి, గొంతెత్తాలి, స్వరమెత్తాలి, సహాయము చేయమని, ఆదరణకర్తను పంపించమని, సహాయకుని పంపించమని నువ్వు ప్రభువుని అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. పౌలు జీవితంలో మొదటిదే చూసాం, నిష్కళంకమైన జీవితం, కపటము లేని జీవితం. పావురము వలె మీరు నిష్కపటులై ఉండుడి. రెండవది మనం చూడబోతున్నాం పావుర స్వరం. పావురం యొక్క స్వరం. పావుర స్వరం ఏమని చెప్పాను? మూలు. పావుర స్వరం ఏంటి? మూలుగుతూ ఉంటుంది ఎప్పుడు చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం ఉంటుంది, అది ఎలా మూలుగుతుంది? అది మూలుగుతూ ఉంటుంది, ఎప్పుడు చూస్తున్నా మూలుగుతూ ఉంటుంది. చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయము 14 వచ్చింది. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీచులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. చాలు. హల్లెలూయా. పావురము అత్యంత సాధువైనది, ఎవ్వరికి ఎటువంటి హాని చేయదు. అని గుర్తుపెట్టుకోండి. అత్యంత సాధువైనది, గొర్రె పిల్లవలే, ఎవరికి ఎటువంటి హాని చేయదు పావురం. దాని స్వరం కూడా గాంభీర్యంగా ఉండదు, ఎప్పుడు మెల్లగా 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 మూలుగుతూ ఉంటుంది. కోయిల స్వరాన్ని ఇష్టపడతాం కానీ పావుర స్వరాన్ని, పావుర యొక్క మూలుగుని ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అయితే నీ ప్రియుడు, నా ప్రియుడు ఏ స్వరం ఇష్టపడుతున్నాడు? లోకం ఏది ఇష్టపడుతుంది? లోకము పావుర స్వరాన్ని ఇష్టపడదు. ఏ స్వరం ఇష్టపడుతుంది? కోకిల స్వరం. కానీ నీ ప్రియుడు, నా ప్రియుడు ఏం ఇష్టపడుతున్నాడంట? పావురమా, ఓ నా పావురమా, నీ స్వరం మధురం అంటున్నాడు. నా ప్రియుడు, నీ ప్రియుడు, మనందరి ప్రియుడు. హల్లెలూయా. కనుక మన ప్రియుడు మన స్వరం వినాలని ఆశపడుతున్నాడు. రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నీ స్వరం దేవుని సన్నిధి వినబడుతుందా? చాలా మంది ప్రార్థన చేస్తారండి, మౌనంగానే చేస్తారు, స్వరం వ్యర్థరు. దేవుని కొరకు వాళ్ళ స్వరాన్ని దేవుని మందిరంలో వినియోగించరు. అసలు వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళకు నోరుందా? వీళ్ళు నత్తివారా, మూగవారా అనుకోవాలి. వీళ్ళు అసలు ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నంత అమాయకంగా ఉంటారు. ఇక్కడ ఇంటికి వెళ్తే మాత్రం 1 కిలోమీటర్ దూరంలో ఉండి వాళ్ళని గమనిస్తే వాళ్ళ కేకలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ మాటలు అమ్మో చెప్పలేము, లెక్కించలేము. అంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ స్వరం, అంత గందరగోళంగా ఉంటుంది వాళ్ళ మాటలు. అంత వాళ్ళు వీళ్ళేనా, వీళ్ళు వాళ్ళేనా, వీళ్ళు చర్చకు వచ్చే వాళ్ళేనా, వీళ్ళు ప్రార్థన చేసే వాళ్ళేనా అన్నంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ స్వరం. అర్థమవుతుందండి? కనుక దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు స్వరమెత్తి ప్రార్థన చేయాలి, స్వరమెత్తి పాడాలి, స్వరమెత్తి కీర్తించాలి, స్వరమెత్తి ఆరాధించాలి.
సజీవులే కదా, సజీవుడైన వారిని ఆరాధిస్తారు. మన్ను నిన్ను స్తుతించునా, మృతి నిన్ను కీర్తించునా, పాతాళములో నీకు స్తుతి కలుగునా అంటాడు కీర్తనకారుడు. మనము సజీవులమైనాము. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే కదా, ఆయన కనికరమే కదా, ఆయన వాత్సల్యమే కదా, ఆయన దయే కదా, అంతకు మించి ఇంకొకటి లేదు కదా మన జీవితాల్లో. కనుక కనికరం చూపి, వాత్సల్యం చూపి, మనల్ని భద్రపరిచి తన రెక్కలలో దాచిన ఆ దేవాది దేవునికి నీ స్వరమెత్తి పాడగలుగుతున్నావా? స్వరమెత్తి ఆరాధించగలుగుతున్నావా? చేతులెత్తి మహిమపరచగలుగుతున్నావా? క్రీస్తుని నీ హృదయంలో, నీ మనస వాచ, నీ బాహ్యమందును అంతర్యమందును నీవు స్తుతిధ్వనులతో కీర్తించగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున నువ్వు కలవెత్తి ఏ చోటుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గడమెత్తి నువ్వు ప్రభుని మహిమపరచగలుగుతున్నావా? చాలా మంది ప్రభుని గురించి చెప్పాలంటే సిగ్గు, మాట్లాడాలంటే సిగ్గు, పాడాలంటే సిగ్గు, అదవుతుందండి. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, పరిచయం చేయాలంటే సిగ్గు, దేవుని మందిరంలో ఏదైనా ఒక పాత్రను కడగాలంటే సిగ్గుపడుతుంటారు. దేవుడు అంటున్నాడు, ఓ నా పావురమా, ఓ నా పావురమా, బండ సంతులు నా పావురమా, పేద బిడ్డలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరం. నీ స్వరము వినబడదు, నీ ముఖము కనబడదు. కనుక ఈ రోజున నీవు నీ స్వరం దేవుని కొరకు వినబడగలుగుతుందా? నీ మూలుగులు దేవునికి వినబడగలుగుతున్నాయా? నీ ఆర్తనాదాలు దేవునికి వినబడగలుగుతున్నాయా? నీ అవయవాలు దేవుని సన్నిధిలో మూలగలుగుతున్నాయా? నీ హృదయం దేవుని సన్నిధిలో మూలగలుగుతుందా? నీ మనస్సు దేవుని సన్నిధిలో మూలగలుగుతుందా? నీ కన్నులు దేవుని సన్నిధిలో కన్నీరు విడవగలుగుతున్నాయా? నీ పెదవులు మూలుగుతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు విషయం చూద్దాం. యెషయా గ్రంథం 38:14 వచ్చిన. యెషయా గ్రంథం 38:14 తొందరగా. మంగళ కత్తి పెట్టవలెను, ఉదయ కోరును వలెను నేను కిచకిచలాడి తిని, గుంపవలే మూలిగి తిని, ఉన్నత స్థలంలో తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమయే కలిగెను. చాలు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఉన్నత స్థలంలో తట్టు చూచి చూచి చూచి, 2 సార్లు రాయబడింది, చూచి చూచి నా కన్నులు క్షీణించెను. ఈరోజు ఉన్నతమైన మనుషులు, ఉన్నతమైన స్థలాలు, ఉన్నతమైన వ్యక్తులు, అన్నీ తెలిసిన వాడని, అందగాడని, మాటకారని, చమత్కారని, తెలివి గలవాడని, మంది బలం కలిగిన వాడని, అండబలం గలవాడని, కండబలం గలవాడని నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావా? నువ్వు వారి తట్టు చూచి చూచి నీవేమవుతో తెలిసిన అంటున్నాడు ప్రవక్త, నా కన్నులు క్షీణించెను, శ్రమయే నాకు కలిగేది తప్ప మరి ఏమీ లేదు అంటున్నాడు. నేను పావురం వలె, గుంప వలె మూలిగి తిని అంటున్నాడు. కనుక ఈ రోజు మనము మన దోషమును బట్టి మనం మూలుగుతున్నామండి, మన అపరాధములను బట్టి మనం మూలుగుతున్నాం. లోయలో పడద్రోయబడిన వారి వలె మనం ఏమవుతుందో తెలిసిన, పైకి వెక్కే ఆదరించే సహాయం దొరకక, పైకెక్కే మార్గము కనపడక, లోయలో పడద్రోయబడిన వారి వలె మనం మూలుగుతూ ఉన్నాం. కనుక నీ మూలుగులను, నీ యొక్క ఎందుకు ఇంతగా నువ్వు మూలుగుతున్నావు అంటే నీ దోషములను బట్టి, నీ అపరాధములను బట్టి, నీ బలహీనతలను బట్టి. అయితే నువ్వు దేవుని సన్నిధిలో గుంప వలె నువ్వు మూలుగుతున్నప్పటికీ కూడా దేవుడు నీ మూలుగులను విని, నీ కష్ట సమయంలో, నీ వేదన సమయంలో నిన్ను జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను తప్పించు అనేది నువ్వు మూలుగడం అవసరం. హల్లెలూయా. యెషయా గ్రంథం 7:16 చదువుకుందాం.
యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదవండి. వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగిలుడుదురు. చూసారండి, లోయలోని గువ్వలు అనగా కష్ట సమయం. లోయ అంటే కష్టానికి, శ్రమకు, వేదనకు గుర్తు. పావురం అంట, లోయలో పడిపోయిన పావురము వలె కొందరు జీవితాలు ఉన్నాయి. వాళ్ళకి మార్గము తెలియక, దారి తెలియక, పరిస్థితులు అర్థం కాక, ఎటు వెళ్ళాలో తోచక, ఏం చేయాలో అర్థం కాక సంకటంలో పడి వారు మూలుగుతూ ఉన్నారట. అయ్యో, ఈ శ్రమ ఎలా తొలగుతుంది? అయ్యో, ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు? అయ్యో, ఇంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి నన్నెవడు లేవనెత్తగలడని చెప్పి మూలుగుతూ ఉన్నారట. కనుక దేవుడు అంటున్నాడు, పావురము వలె మూలుగుచూ ప్రార్థించే అనుభవం నువ్వు తప్పక కలిగి ఉంటే నీ స్వరాన్ని దేవుడు వింటాడు, నిన్ను దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పావురం మూలుగుతుంది, నీవు కూడా మూలగాలి. ఏ మూలుగు? గువ్వ వలె, అంటే గువ్వ మూలిగినట్లుగా ఆ స్వరం కాదు నువ్వు మూలగాల్సింది. క్రైస్తవునిగా నువ్వు మూలగాల్సిన మూలుగులు 2 ఉన్నాయి. ఆ 2 మీకు చెప్తాను, మీరు నేర్చుకుని ఈ 2 మీరు ఎప్పుడు మూలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పావురము అనునిత్యము, రేయైనా పగలైనా, గుర్తుపెట్టుకోండి, పావురము రేయైనా పగలైనా అది అనునిత్యము ఏకరీతిగా ఒకే స్వరంతో ఒకే విధంగా అది జీవితకాలం అంతయు బ్రతికి ఉన్నంత కాలం కూడా అది మూలుగుతూనే ఉంటుంది. క్రైస్తవుడా, నీవు కూడా రాత్రైనా పగలైనా, శ్రమైనా, వేదనైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, సంతోషమైనా, నడుస్తున్నా, పడుకున్నా, నువ్వు లేచినా, ఏమి చేస్తున్నా నీ నోట మొదటి మాట స్తుతి. ఏంటది? స్తుతి, 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 స్తుతి అనాలి. రెండవది చూసినట్లయితే 2వ మూలుగు స్తోత్రం, ప్రార్థన. ఏంటది? ప్రార్థన. స్తుతి, స్తోత్రంతో పాటు ప్రార్థన ఉండాలి. ఇవి 2 కూడా నీ మూలుగులకు గుర్తు. ఒకటి, నువ్వు స్తుతించాలి. 2, నువ్వు ప్రార్థించాలి. మనస్సులో ప్రార్థన చేయాలి. ప్రార్థన సామాన్యమైనదైతే మూలుగులతో చేసిన ప్రార్థన అత్యున్నతమైన దశకు చేరుతుందంట. అది సింహాసనాన్ని కదిలిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యమైన ప్రార్థన సింహాసనాన్ని కదిలించలేదు, కానీ మూలుగులతో కూడిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించగలుగుతుంది. కనుక నువ్వు ఆత్మలో మూలుగుతూ ప్రార్థించే అనుభవంలోనికి ఎదగాలి. పెదవులతో చేసే ప్రార్థనలో కాదు నువ్వు ఎదగాల్సింది, అంతరంగములో అపరిమితముగా ఆత్మలో దేవుని సన్నిధిలో నువ్వు మూలుగుతూ ప్రార్థించే అనుభవంలోనికి ఎదుగుదముగాక. పౌలు అనుభవాన్ని చేరుకున్నాడు, సంఘానికి నేర్పుతున్నాడు, ఈరోజు నీకు నాకు నేర్పుతున్నాడు. చూడండి, దేవుని వాక్యం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆత్మలో ప్రార్థించే అనుభవం ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ. ఆత్మలో ప్రార్థించాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను పొందడం ఎలా? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత
అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అను వరమును పొందుతావో పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి, నూతనమైన జీవితం చేయడానికి, జయ జీవితం చేయడానికి పరిశుద్ధాత్మునికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత ఎలా ప్రార్థన చేస్తాడు ముందే చెప్పాం. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడు అని. కనుక పరిశుద్ధాత్మను కోరుకోండి, అభిషేకాన్ని కోరుకోండి అని ముందుగా చెప్పాను. ఎందుకంటే అభిషేకం బలహీనతలో బలాన్ని ఇస్తుంది. బలహీనతలు ఏమిస్తుంది? బలం ఇస్తుంది. అభిషేకం వెలిగిస్తుంది నీ జీవితాన్ని. వెలుగు లేని జీవితాన్ని, చీకటిగా మసకబారని జీవితాన్ని, ముసిగట్టినటువంటి నీ జీవితాన్ని, నులివెచ్చని జీవితాన్ని దేదీప్యమానంగా వెలిగించేది ఎవరు తెలుసిన? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధాత్ముడు నువ్వు నీ లోనికి వచ్చినట్లయితే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున, నా పక్షమున, నీ పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. మూలుగుతూ అనే మాటను చదివారు కదా. మూలుగుతూ ఎలా అంటారు? ఎలా ప్రార్థన చేస్తారంట? మన బలహీనతను చూసి మనకు సహాయం చేయొచ్చు. ఉచ్చరింప సఖ్యము కాని, అంటే నోటి మాటలతో చెప్పనా సఖ్యము కాని, భాషలతో, భూమి మీద ఉన్న భాషలతో చెప్పనా సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన పక్షముగా దేవుని సముఖమందు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువుని పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. 2, పరిశుద్ధాత్మను పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. 3, సంఘముని కొరకు విజ్ఞాపన చేస్తుంది. 4, సేవకుని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నువ్వు అధైర్యపడవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు, బలహీనపడవలసిన పని లేదు. వేదనతో నీ గుండె నిండిన సమయంలో కొన్నిసార్లు నీకు మాటలు రావు. మన గుండె నిండా గూడు కట్టుకుందనుకోండి, కన్నీరు, వేదన, శోధన, బాధ, కష్టం, చెప్పనా సత్యం కానీ అనేకమైనవి మన గుండె నిండా గూడు కట్టుకుపోయినప్పుడు మనకి ఇక మాటలు రావు. మోకరిస్తాం దేవుని సన్నిధిలో, మోకరించి పేరుకు మాత్రమే మోకరిస్తావు కానీ జల 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 కన్నీళ్ళు ఏమవుతాయి? చక్రీళ్ళ మీద నుంచి కారుతూనే ఉంటాయి. అవి గొంతు దాటి కింద వరకు మనకు అవి జల 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 పారుతూనే ఉంటాయి. ఎందుకు అనంటే చెప్పనా సఖ్యము కానీ ప్రార్థన ఆత్మ నిన్న ఆ విధంగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఒక తల్లికి తీరని వేదన, ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరూ తీర్చలేని వేదనతో ఆ తల్లి బాధతో ఉంది. తన బాధ తట్టుకోలేక, భరించలేక, సహించలేక ఉదయకాలమే పొద్దున్నే దేవుని మందిరానికి వచ్చేసింది. దేవుని మందిరంలోకి వచ్చేసి కన్నీరు కాల్చు చేతులెత్తి మొరపెడుతూ ఉంది. పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. ఆమె తన హృదయం అంతా కూడా, తన మనసంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ అని అంటది, అది కాదు నా ఏలిన మమ్మీ, నీళ్ల వలె నా హృదయాన్ని దేవుని సముఖమున కుమ్మరిస్తూ. ఈ రోజున దేవుని దగ్గర హృదయాన్ని ఆ విధంగా కుమ్మరించగలుగుతున్నావా? దొంగ ఏడితే కొంతమంది ఏడితే దొంగ పెడతారు, చొక్క కన్నీరు రాదు. అదొక తడివి చూస్తే ఎవరంట? తడివి చూస్తేనేమో వేసావు,
స్వరం చూస్తేనేమో యాకోబు అన్నట్టుగా వాళ్ళ స్వరం వింటా ఉంటేనేమో అమ్మో ఎంతగా ఏడుస్తూ ప్రార్థన చేస్తా అనుకోవాలి. కానీ చక్రీల మీద నుంచి చొక్క కన్నీరు కాదు, కంటి నుంచి చిన్న డ్రాప్ కూడా రాదు. దేవుని వాక్యం ఏం రాయబడి తెలిసిన కీర్తన గ్రంథంలో 45వ కీర్తనలో రాయబడిన మాట, తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. హల్లెలూయా. అన్నా నిజంగా మొరపెట్టింది, దేవుడు సమీపంగా వచ్చేసాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు. ఆ రోజు తాను దుఃఖం కలిగిపోయింది. హిజ్కియా కన్నీళ్లతో మొరపెట్టాడు, వెంటనే జవాబు వచ్చేసింది. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేసింది. అదొక ఒక్కడే మిగిలిపోయాడు ఎబ్బేకు దేవుని దగ్గర. కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో వెలిపించాడు. వెంటనే దేవుడు దిగి వచ్చేసాడు. వదిలిపెట్టాడు. వదలయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదించాను, వెళ్ళు, ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా వచ్చేది. వారి కన్నీరు తుడిచే దేవుడు, వారి వేదన తొలగించే దేవుడు, వారి ఆవేదన తొలగించే దేవుడు, వారి నింద కొట్టివేసే దేవుడు, వారి బలహీనతను తీసివేసే దేవుడు, వారికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, వారి సమస్యను బద్దలు చేసే దేవుడు. వారికి ఏ సమస్య ఉన్నా దాన్ని ఆయన నిశ్చయముగా దాని సంఖ్యల సైతము పెగిలించి వేస్తాడు. ఆయన పునాదులు కదిలించగలిగిన దేవుడు. ఆయన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి, శక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, తగ్గించు అగ్ని. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నువ్వు అంగరార్చగలుగుతున్నావా? మరొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 3వది పావులము ఎటువంటిదట? పరిశుద్ధత. నువ్వు అనునిత్యము చేయాల్సిందండి మూలుగాలి. ఏంటా మూలుగు? 1 స్తుతి స్తోత్రం, 2 ప్రార్థన. కూర్చున్నా, లేచినా, నడిచినా, మార్కెట్లో ఉన్నా, బజార్లో ఏ పని మీద తిరుగుతున్నా, ఎక్కడికైనా వెళ్ళినా, బంధువులతో పనిచేస్తున్న చోట, వ్యాపార స్థలంలో, ఎక్కడ ఉన్నా యేసయ్యా 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 కనికరించవా, యేసయ్యా కృప చూపించవా, యేసయ్యా సహాయం చేయవా అడుగుతూనే ఉండాలి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు కృతజ్ఞతలు, యేసయ్యా నీకు స్తోత్రం అని నువ్వు ఒక ప్రక్క స్తుతిస్తూ మరొక ప్రక్క ప్రార్థిస్తూ పావురము వలె నువ్వు మూలుగుగాక. 3వది చదువుకుని మనం ముగించుకున్నాం. 5వ అధ్యాయం పరమగీతాలు 5:2 వచనం. పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనం. నా పావురమా నిష్కళంకురాలా ఆలకింపుము. చదవండి. 5:2. నా పావురమా నిష్కళంకురాలా ఆలకింపు. నా తల మంచుకు తడిసినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురం అండి తన నోటి నుండి ఒక రకమైనటువంటి రవకాన్ని స్రవిస్తూ ఉంటుంది. దాన్నే పావురం యొక్క క్షీరము అంటారు. పావురము నోటి నుండి స్రవించే పావుర క్షీరం ద్వారా, ఆ పదార్థం ద్వారా తన ముక్కుతో తన శరీరాన్ని ఎప్పుడేం చేస్తే తెలిసిన శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. తన రెక్కలు శుభ్రం చేసుకుంటూ ఉంటుంది, తన దేహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. తన యొక్క శరీరం అంతటిని కూడా తన ముక్కు నుండి వస్తున్నటువంటి ఆ క్షీరముతోటి దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అంటే దానికి అశుభ్రత అంటే దానికి ఇష్టము ఉండదు. అశుభ్రత అంటే దానికి ఇష్టము ఉండదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా జతపక్షి చనిపోతే మరి అన్నింటికి కూడా వేరొక జతపక్షితో అది జత కట్టదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా పాపం మనల్ని అంటకూడదు. పాప సంబంధమైన మనుషులతో మనం సంచరిస్తున్నా వారి మధ్యలోనే ఉన్న పాపం మనల్ని ముట్టకూడదు. చూడండి, రాజైన ఉజ్జియా మరణించినప్పుడు ఆ సముఖంలో దర్శనం చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దర్శనంలో ఒక బలిపీఠం మీద ఎగురుతూ బలిపీఠం మీద సంచరిస్తూ ఆ బలిపీఠం మండుతున్న అగ్నిలో వచ్చి ఒక నిప్పు కణం తీసుకొని వచ్చి యెషయా పెదవులకు దాన్ని తగిలించింది. ఎవరు? దేవదూత. ఎందుకు అంటే యెషయా ఏమంటున్నాడు? అయ్యో అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేవాడును, నా పెదవులు అపవిత్రమైనవి, నేను నిత్యము అపవిత్రతను కలిగి ఉన్నాను, అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకటి, అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను, అపవిత్రతను కలిగి ఉన్నాను, అయ్యో అపవిత్రుడు అంటున్నాడు. వెంటనే ఆ మండుచున్న బలిపీఠం మీద నుండి కారుతో నిప్పు తీసుకొచ్చి పెదవులకు తగిలించింది. అంటుంది, దేవతతో మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది? ఇది నీ పెదవులకు తగిలను కనుక నీవు పవిత్రుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్ముడు పావులకు దేనికి పోల్చుకుందని చెప్పాను? పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్నప్పుడు ఆది అపోస్తలుల మీదకి ఎలా వచ్చింది? మండుచున్నటువంటి అగ్ని జ్వాల వలె, అగ్ని నాలుకల వలె దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు శరీరంలో ఉన్న ప్రప్రథమైన ప్రాముఖ్యమైన అవయవం మన దేహంలో ఏదో తెలుసా? నాలుక. ఏది? నాలుక చిన్న అవయవమే కానీ ఇది మన శరీరంలో మన దేహంలో ఉంచబడిన పాప ప్రపంచం అని పరిశుద్ధాత్ముడు రాయించాడు. పాప ప్రపంచం కనుక ఈ చిన్న అవయవము, చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడుగులు తగలబెడుతుందో నాలుక చిన్న అవయవాలను అది బహుగా అదిరిపడుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావడం దేని పట్టుకున్నాడు చెప్పండి? నాలుకను పట్టేసుకున్నాడు. దేని పట్టుకున్నాడు? నాలుకను పట్టుకున్నాడు. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ నాలుకను మీరు చేత పట్టుకుంటారా? ఇలా పట్టుకుంటారా? నాలుగు మీరు పట్టుకొని మాట్లాడగలరా? ఒకసారి ట్రై చేసి చూడండి. నాలుగని గట్టిగా పట్టుకొని మాట్లాడగలరా? మాట్లాడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆకాశం దిగి వచ్చి పరలోకం దిగి వచ్చి వారందరి నాలుగని గట్టిగా పట్టేసుకున్నాడు, వాళ్ళు ఇక ఎలా మాట్లాడుతున్నా? నత్తివారిగా మాట్లాడుతున్నారు, రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనలో బలమైనది ఏదో తెలుస్తున్నా? శారీరకంగా బలహీనమైనది నాలుక, కానీ బలమైనది కూడా నాలుక. అందుకే పరిశుద్ధాత్ముడు మొదట దేన్ని బంధించాడు తెలుసునా? బలమైన దాన్ని బంధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మొదట దేన్ని బంధిస్తాడు? ఎవరిని బంధిస్తాడు? మీ ఇంట్లో ఎవరు బలంగా ఉంటారో బలవంతులను దొంగ ఏం చేస్తాడు? మొదట బంధించేస్తాడు. బలవంతులను బంధించినప్పుడు ఇల్లంతా ఈజీగా దోచుకోవచ్చు. బలహీనత ఏముంది? కనుక నీ దేహంలో బలహీనమైన అవయవమే బలమైనది కూడా. నరమలేని నాలుక, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ నాలుక మన వీపుకు దెబ్బలు తెస్తుంది. ఈ నాలుక మన జీవితానికి ఆశీర్వాదాన్ని కూడా తెస్తుంది. ఈ నోటితో మనం కాని మాటలు మాట్లాడతాం, మంచి మాటలు మాట్లాడతాం, బూతులు మాట్లాడతాం, నిజాలు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, నిజాలు మాట్లాడతాం కదండి. కనుక ఈ నాలుక దేవుడు స్తుతిస్తుంది. ఇదే నాలుక బూతు సినిమా పాటలు కూడా పాడుతుంది. కనుక బలమైనటువంటి ఈ నాలుకను పరిశుద్ధాత్ముడు స్వాధీనం చేసుకున్నాడు. ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నాడో కంట్రోల్కి వచ్చేసింది. ఇక అది మొదలుకొని తన స్వాధీనం ఉంచబడింది. కనుక నువ్వు పవిత్రపరచబడాలి అనుకుంటే, నువ్వు పరిశుద్ధపరచబడాలి అనుకుంటే, నువ్వు పవిత్రమైన శ్రేష్టమైన జీవితం చేయాలంటే నిన్ను పవిత్రపరిచే అభిషేకం నీలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మక మాట చెప్పారు, ముగిస్తున్నాను.
యోహాన్ అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. ఏం చేస్తున్నాను? నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగు కడుగుతాడు అంటున్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. దేవుడు ఇస్తాడు బాప్తిసం, అగ్ని బాప్తిసం. చాలా మంది నీళ్ళలో బాప్తిసం వరకు ఆగిపోయారు. రెండవ అభిషేకం ఉంది, ఆ అభిషేకమే పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ పరిశుద్ధాత్ముడు చల్లగా ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు తెలుసా? అగ్ని వలె వస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు రగిలినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? బైబిల్లో స్పష్టంగా రాయబడింది, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేసెను. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఈ పవిత్రమైన దేవుని ఆత్మ, ఈ నిష్కళంకమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ జీవితంలో, నీ శరీరంలో జరిగేది ఏంటో తెలుసునా? నీలో, నీ లోపట, నీలో, నీ దేహంలో, నీ అవయవాలలో దాగి ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను, ప్రతి పాపమును, ప్రతి దుర్మార్గతను, ప్రతి దుష్టత్వాన్ని, ప్రతి విధమైనటువంటి బలహీనపరిచే నిర్దోషమైనటువంటి పాపము క్రియలన్నిటిని కూడా దహించేసేది అగ్ని, అగ్ని, అగ్ని. అందుకనే ఈ రోజు నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో అడగగలుగుతావా? స్వరమెత్తి ప్రభు సన్నిధిలో, బలహీనతలో నా బలమా, నన్ను వెలిగించే వరమా, నాపైకి దిగిరండి పరిశుద్ధాత్ముడా. అందరూ స్వరమెత్తి మనసారా, అయ్యా నాలో ఉన్నటువంటి నైనా చెత్త, మాలిన్యం, మస్తు, భ్రష్టత్వాన్ని కాల్చివేసి బూడిద చేయగలిగిన అభిషేకం నాకు కావాలయ్యా. ఈ దేహాన్ని జయించలేనయ్యా, ఈ శరీరం జయించలేనయ్యా, నాకు నీ కృప కావాలి. అడుగుదామా? అందరూ ప్రభుని అడుగుదామా? తగ్గించగలిగిన అభిషేకము కావాలయ్యా, బలపరిచే అభిషేకము కావాలి. అందరూ స్వరమెత్తి బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి, అంగలార్పుతో ప్రార్థన చేసుకోండి. ఈ రోజున దేవుడు ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లుగా, ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి పావురము వలె నిష్కపటులై ఉండమని ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. పావురముగా గుణలక్షణాలు నిర్దోషమైన మూలుగుతూ ఉంది. పరిశుద్ధతను ప్రేమించి ఈ రోజు నువ్వు పరిశుద్ధతను ప్రేమించగలుగుతున్నావు. పరిశుద్ధతలో జీవింపచేసే అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నావు. అందరూ ప్రార్థన చేసుకున్నాం.